శ్రావణ మాసం వచ్చేసిందండి. ఇంకొక 2 రోజుల్లో వరలక్ష్మి వ్రతం కూడాను. మనం అమ్మవారికి 5, 9 నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటాం. వాటిల్లో ఒక 2 కొత్త నైవేద్యాలు చేరుద్దాం. పెసరపప్పుతోటి కొబ్బరి బూరెలు, అలాగే టెంపుల్ స్టైల్ కదంబం తయారు చేసి పెడదామండి. నైవేద్యంగా మన ఇంటిల్లిపాది స్వీకరిద్దాం. టెంపుల్ స్టైల్ కదంబం, అలానే రుచికరమైన తక్కువ నూనె పీల్చి పాకం పట్టే పని లేని పెసరపప్పు కొబ్బరి బూరెలు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పెసరపప్పు కొబ్బరి బూరెలు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు, నేను కొద్దిగా చేసి చూపిస్తున్నానండి. మీరు క్వాంటిటీ పెంచుకునేటప్పుడు 2 గ్లాసుల చొప్పున కూడా వేసుకోవచ్చు. అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం, వేసి వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టుకుందాం. అరగంట నానిన వాటిని ఒక స్ట్రైనర్లో వేసుకుని నీరు లేకుండా వడగట్టిన దాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ చేసుకుందాం, నీళ్లు కలపకుండా. ఇలా 2 గ్లాసుల చొప్పున పెసరపప్పు తీసుకుంటే 1 గ్లాసు బియ్యం తీసుకోండి. అలానే 1 గ్లాసు కొబ్బరి తురుము, ఒక 2 గ్లాసులు పంచదార మీ తీపికి సరిపడినంత. ఇలా నీరు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా తయారైన ఈ పెసరపిండిలోని ఇప్పుడు మనం 2 యాలకులు, 1 గ్లాసు పంచదార వేసి వీటిని కూడా మెత్తగా పేస్టులా పట్టుకుందాం. ఇలాగా తయారయ్యి కొద్దిగా లిక్విడ్గా తయారైన దాన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక మందపాటు పాన్ పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పెసరపిండిని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటకుండా గరిటతో కలుపుకుంటూ ఉందాం. మధ్య మధ్యలో పాకం పట్టే పని లేదండి. అప్పటికప్పుడు కూడా తయారు చేసుకుని రుచి చూడొచ్చు, అంత రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇలా బాగా దగ్గరగా అవుతున్న దానిలోని మనం పచ్చి కొబ్బరిని తురుముకున్న దాన్ని 1 గ్లాసు వేసుకుందాం. ఇవన్నీ కొలతలు కూడా మనం పెసరపప్పు ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ కొలతలతోనే వేసుకోండి. ఇలా పెసరపప్పు, పచ్చి కొబ్బరి బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉందామండి. అలానే కొబ్బరి వేసిన తర్వాత కూడా దగ్గరగా అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండండి, అడుగంటకుండా. ఇలా బాగా దగ్గరగా గట్టి ముద్దలా తయారైన దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలిసింది కొంచెంగా నెయ్యి అంచుల వెంట విడుస్తుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లే. దీన్ని ఇంకొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారిన తర్వాత తయారైంది లేనిది చూడడానికి మనం చేతులు తడి చేసుకుంటున్నా, లేకపోతే కొంచెం నూనెతోటన్నా ఇలా చేసుకుంటే బాల్లాగా రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు వీటన్నింటినీ మనం చిన్న బాల్స్గా చేసి చిన్న పూరీలాగా చేసుకుందాం. మనం పెసరపప్పు నానపెట్టేటప్పుడే బియ్యం వద్దనుకుంటే 3 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీని కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయండి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె బాగా కాగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొన్ని చొప్పున తయారు చేసుకున్న కొబ్బరి బూరెలు వేసుకుని వదిలేయండి. ఒక 2 నిమిషాల పాటు వదిలేసుకుంటే ఆ వేడికి వాటికవే ఆటోమేటిక్ పొంగి పైకి తేలుతాయండి. ఇప్పుడు బాగా వేడైన నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసుకున్న తర్వాత కొన్ని చొప్పున ఈ కొబ్బరి బూరెలు వేసుకుని ఒక 3 నిమిషాల పాటు వదిలేసుకుంటే ఇలాగ పొంగి పైకి తేలుతున్న వాటిని 2 వైపులు తిప్పుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. తక్కువ టైంలోనూ
తేలిగ్గా తయారు చేసుకునే ఈ పెసరపప్పు కొబ్బరి బూరెలు ఈసారి మనం 5, 9 నైవేద్యాల్లో ఒక నైవేద్యంగా పెట్టుకుందామండి. ఇప్పుడు తయారైన వాటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాం. ఆపాలు లేదా పెసర కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మరొక నైవేద్యం టెంపుల్ స్టైల్ ప్రసాదం కదంబం తయారీ విధానం. కావలసిన పదార్థాలు చూద్దామండి. ఒక చిన్న మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని 1 స్పూన్ నూనె వేడైన తర్వాత దానిలో 1 స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి వేసుకున్నాం. కొద్దిగా హోల్ మసాలాలు కొన్ని చొప్పున వేసుకోండి. అలానే మనం తాలింపు పెట్టుకునే ఎండుమిరపకాయలు ఒక 4, వీటిని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత రంగు రావడానికి కాశ్మీరీ మిరపకాయలు ఒక 2 వేసుకుని వీటన్నింటినీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందామండి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు తురుముకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఒక 3-4 సెకండ్ల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం కదంబానికి అన్నం వండుకోవాలి కనుక ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకుని ఒక కుక్కర్లో వేసుకుందాం. అలానే 1/2 గ్లాస్ కందిపప్పు కూడా తీసుకుని ఈ రెండింటిని వేసుకుని నీళ్ళతో ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 5 గ్లాసులు నీళ్లు, 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం కదంబంలోకి కూర ముక్కలు ఉడికించుకుందామండి. మరొక గిన్నె పెట్టుకొని దానిలో 1 గ్లాసు నీరు వేసి ఒక గుప్పెడంతా గుమ్మడికాయ ముక్కలు, 1 పావు కప్పు చిలకడ దుంప ముక్కలు, 3 టమాటో ముక్కలు, 1 పావు కప్పు బీన్స్, ఇంకా బంగాళదుంప, క్యారెట్ ఉంటే కూడా వేసుకోండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ గింజలు వేసుకుని వీటన్నింటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలాగ కూర ముక్కలన్నీ బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకుని ఆ జార్లోనే 1 గ్లాసు నీరు పోసి ఈ నీరంతా ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. దీన్ని కొద్దిసేపు మరగనిద్దామండి. ఈ లోపల స్టవ్ మీద కుక్కర్ కూడా అయిపోయింది, చల్లారింది. అన్నాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ కూరలో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని చిక్కటి రసాన్ని తీసుకున్నామండి. ఆ రసం కూడా వేసుకుందాం. ఈ చింతపండు రసాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. మనం పండగలప్పుడు పూజలప్పుడు చేసే నైవేద్యాల్లో ఉప్పు మనం అసలు చూడవండి రుచి, కానీ కరెక్ట్గా సరిపోతాయి. అలానే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి బెల్లం, ఉప్పు, నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకొని 3 నిమిషాల పాటు
లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. గుడిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందండి కదంబం నుంచి వచ్చే వాసనని చూస్తే. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని దానిలో 1 స్పూన్ నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి, ఒక 3 ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి కొద్దిసేపు తాలింపు బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని ఉడుకుతున్న కదంబంలో కలిపేసుకుందాం. గుమగుమలాడుతున్న ప్రసాదాల్లో మరొక ప్రసాదం కదంబం తయారైపోయిందండి. ఇది టెంపుల్లో చేసుకునే అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా తయారు చేసి అమ్మవారి నైవేద్యాలు ఇది కూడా మనం చేర్చుకుందాం. కొబ్బరి బూరెలు కూడా రెడీ అయిపోయినాయి. వీటన్నింటినీ ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరిద్దాం. తక్కువ టైంలో రుచికరంగా చేసుకునే ఈ 2 వంటకాలు చాలా రుచిగా ఉంటాయండి. పిండి పట్టే పని లేదు, పాకం పట్టే పని లేదు. అలాంటి రుచికరమైన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కొబ్బరి బూరెలు, అలానే టెంపుల్ స్టైల్లో చేసుకున్న కదంబం, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఈ 2 ప్రసాదాలు తప్పకుండా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంలో పెట్టండి. అలానే ఇంటిల్లిపాదికి రుచి చూపించండి. మీ అందరికీ ఈ 2 నైవేద్యాలు నచ్చుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా తయారు చేసి ఎలా ఉందో ఒక కామెంట్ కూడా తెలియచేయండి. మరిన్ని కొత్త వంటకాలతోటి మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.